ఈరోజు మేము మంచూరియా చేసుకుంటున్నాం. అది మీతో కూడా షేర్ చేయడానికి మీ అందరి ముందుకు వచ్చేసాను. ఇందులో మేము ఏం వేసుకున్నామంటే క్యారెట్, అల్లం వెల్లుల్లి, ఇంకా క్యాబేజ్. ఈ క్యాబేజ్ ఒకటి కట్ చేసుకొని అల్లం క్యారెట్ రెండు తురుముకొని ఒక పెద్ద బౌల్ వేసుకోవాలి. దాన్ని మనం ఇప్పుడు మిక్స్ చేయాలి. కొంచెం ఇట్లా ఉంచి దాన్ని ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇందులో మనం పెరిగేసుకోవాలి, ఓన్లీ 1 స్పూన్. ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవాలి. సాల్ట్ కొద్దిగా, మనం దీన్ని నీట్గా కలుపుకోవాలన్నమాట. అంటే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, కింద నుంచి తీసి కలుపుకోవాలి. ఎందుకంటే కింద చాలా ఉంటుంది కాబట్టి. బియ్యం పిండి, శనగపిండి 2 ఫుల్ స్పూన్స్ వేసుకోవాలి. కలుపుకోవాలి మనం దీన్ని కూడా. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ ఒక ఫుల్ స్పూన్, మొక్కజొన్న పిండి 2 ఫుల్ స్పూన్స్ వేసుకోవాలి మనం. మొక్కజొన్న పిండి ఇంగ్లీష్లో ఫ్లవర్ కార్న్, ఇది కార్న్ ఫ్లవరా, ఫ్లవర్. దీన్ని అంటే మనం చపాతీ పిండి లైక్ అలా చేసుకోవాలన్నమాట. మైదా పిండి ఇది కూడా 2 ఫుల్ స్పూన్స్. గరం మసాలా, కొంచెం నాకు స్పైస్ ఎక్కువ కావాలి కాబట్టి. కింద మొత్తం జ్యూసీగా ఉంది. చూసాక మనం కింద నుంచి తీసుకోవాలన్నమాట, ఎందుకంటే మొత్తం అయిపోవాలి కాబట్టి. కంప్లీట్గా మొత్తం పిండి అయిపోవాలి. కారం వేసుకోవాలి. ఇప్పుడు మీకు సరిపోకపోతే మైదా పిండి మీరు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. సో కలుపుకోవడం అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయింది. ఇలా అవ్వాలి. ఇలా అయితే మనకి ఏంటంటే బాల్స్ నీట్గా వస్తాయి కాబట్టి. నూనె పోసుకోవాలి మనం. వెల్లుల్లిపాయను ఇంకా అల్లం అవి 2 తోలు తీసుకోవాలి మనం. సో మనం దీన్ని ఇలా బాల్స్ చేసుకోవాలి. దీన్ని మనం నూనెలో వేయించుకోవాలి. కరెక్ట్ సైజ్ చేసుకోవాలి మనం. సో ఇలా నేను నీట్గా రౌండ్గా పెడతాను, ఎందుకంటే మనం దూరంగా పెట్టాలి. దగ్గరగా ఉంటే అతుక్కుపోని తీసేటప్పుడు రాదు. ఇప్పుడు మనం వాటిని నూనెలో వేసుకోవాలి. నేను చేసిన బాల్స్కి అలా అవ్వాలన్నమాట మనకి మంచూరియా. అంటే దాంట్లో ఇంకా ప్రాసెస్ ఉంది. ఇలా చేసి ఇంకా తినేయడం కాదండి. సో నేను ఇలా రౌండ్గా వేసుకున్నాను అనమాట. సో ఇలా చేసేస్తే ఎందుకంటే టక్క తీసేసుకోవచ్చు. అలా అనుకో అతుక్కుపోతాయి, ఎందుకంటే మ్యాగ్నెట్ లాగా టచ్ అయిపోతున్నాయి. అలా చేస్తే ఏంటంటే మనకి సరిగ్గా రౌండ్స్ లాగా బాల్స్ లాగా అతుక్కు
పోయి కొంచెం కొంచెం వస్తాయి. మనం ఎంత చేస్తున్నామో అంత రావు. సో మంచూరియా సో ఇప్పుడు మేము నూనె వేసింది ఒకసారి టేస్ట్ చూస్తున్నాను, బాగుందో లేదో. అదే బాగుంది. దీనిలో ఇంకా ప్రాసెస్ ఉన్నది, మీరు తెచ్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఇంకా ఇవే కాదు, ఇంకా కెచప్స్ లాంటివి ఉంటాయి. మీకు నేను అవి చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనకి మంచూరియాకి కావాల్సినవి సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్, వెనిగర్. సో ఈ 4 కావాలి మనకి. ఒక డబ్బాలో కార్న్ ఫ్లోర్ వేసుకొని 2 ఫుల్ స్పూన్స్ వాటర్ పోసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుందాం. మీ గ్లాస్ ఫుల్ గ్లాస్ మొత్తం పోసేయాలా? సగమే పోసాను. సో ఇప్పుడు నేను వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట మనం స్పూన్తో. అది నీట్గా పాల్లాగా తెల్లగా అయిపోవాలన్నమాట. గరుగ్గా ఉండకూడదు కింద కార్న్ ఫ్లోర్. మనం తిప్పితే అది ఈజీగా తిప్పితే మనం అది స్మూత్గా అయిపోయినట్టే, అంటే గరుగ్గా కింద ఏం లేకుండా తిప్పేటట్టు ఒకసారి చూసుకోవాలి అన్ని వైపులు. ఇప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది, అయిపోయినట్టే. వాటర్ చూసారా పాల్లాగా అయినాయి చూస్తే మీకు. అల్లం వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మంచూరియాలో మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి. పొటాటో, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, క్యారెట్, క్యాబేజీ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వాటిలో అవి ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్స్ వేసుకున్నాం. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకున్నాం. ఇంకా దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీంట్లో చిల్లీ సాస్ వేసుకున్నాం. కొంచెం స్పైస్, పెప్పర్ స్పైస్ లాగా అంటారు. వెనిగర్, కొద్దిగా టమాటా కెచప్, టమాటా సాస్ వేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇది దీంట్లో వేసుకోవాలి. కొంచెం కుక్ అయ్యాక, ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక మనం ముందు రెడీ చేసుకున్న మంచూరియా బాల్స్ని దీంట్లో వేసుకుంటాం. డిఫరెంట్ కలర్స్లో ఫ్రై అయినాయి ఇవి. ఇలా ఒట్టిగా తిన్నా కూడా బాగుంటాయండి.
వాటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. అందరికి కరెక్ట్గానే పంచావా?